హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సేమియా పాయసం చూపించబోతున్నాను. సేమియా పాయసం చిక్కబడిపోకుండా, ముద్ద కట్టకుండా చాలా రుచిగా పక్కా గిన్నె కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 100% కొలతలతో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా, చిన్న ఫంక్షన్ అయినా, ఎప్పుడైనా తీపి తినాలనిపించినా సింపుల్గా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కదా. మరి అలాంటి సేమియా పాయసం పర్ఫెక్ట్గా చిక్కబెడకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. దానికోసం ముందుగా లోతుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న గిన్నె మెజర్మెంట్ కోసం తీసుకొని అదే గిన్నెతో 2.5 కప్పులు పాలు తీసుకోండి. మీరు పాలు ఏ గిన్నెతో అయితే కొలుచుకుంటున్నారో అదే గిన్నెతో బెల్లము, నీళ్ళు, సేమియా కూడా కొలుచుకుంటారండి. 2.5 గిన్నెలు పాలు పోసుకున్న తర్వాత అదే గిన్నెతో 2 గిన్నెలు నిండా నీళ్లు కూడా పోసుకోండి. నీళ్ళు కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలని ఒక పొంగు రానివ్వండి. ఇవి పొంగొచ్చేలోపు మనం సేమియాను వేయించుకున్నామండి. మరో పక్కన ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత అందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 సెకండ్స్ వేయించండి. ఇవి మరీ కలర్ రావాల్సిన అవసరం లేదండి. 2 సెకండ్స్ వేయిస్తే సరిపోతుంది. 2 సెకండ్లు వేయించిన తర్వాత అందులోనే కొన్ని కిస్మిస్ పలుకులు కూడా వేసుకొని వాటిని కొంచెం పొంగనివ్వండి. కిస్మిస్ పొంగే వరకు కలుపుతూ వేయించండి. చూడండి, కిస్మిస్ అయితే పొంగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మరలా అదే నెయ్యిలో ఏ గిన్నెతో అయితే మనం పాలు, నీళ్లు కొలుచుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె సేమియా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా కొంచెం కలర్ మారేంత వరకు మాడకుండా దగ్గరే ఉండి వేయించుకోండి. చూడండి, ఇలా మనకి కొంచెం బ్రౌన్ కలర్లో సేమియా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు పొంగొచ్చాయేమో చెక్ చేసుకుందాము. చూడండి, పాలు కూడా చక్కగా పొంగొస్తున్నాయి. పాలు ఎక్కువ పొంగులు రావాల్సిన అవసరం లేదండి. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించుకున్న సేమియా అంతా కూడా వేసుకోండి. సేమియా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని సేమియా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి. మనకి సేమియా అనేది బెల్లం వేయకముందే పూర్తిగా మెత్తగా ఉడకాలండి. బెల్లం వేసిన తర్వాత ఉడకదు. సేమియా మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. ఒకసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. చూడండి, ఇలా పట్టుకొని నొక్కగానే సేమియా విరిగింది అంటే సేమియా మనకి చక్కగా ఉడికింది అని అర్థం. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. మీరు బెల్లానికి బదులు పంచదారను కూడా వాడుకోవచ్చండి. పంచదార అయితే 1/4 కప్పు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరలా ఏ గిన్నెతో అయితే మనం అన్నీ మెజర్ చేసుకున్నామో అదే గిన్నెతో కాచి చల్లార్చిన పాలు 2 గిన్నెలు పోసుకోండి. ఈ పద్ధతిలో చేసుకోవడం వలన సేమియా పాయసం ఎన్ని గంటల తర్వాత అయినా సరే గంటె జారుడుగానే ఉంటుందండి. అస్సలు చిక్కబడదు. 2 గిన్నెలు పాలు పోసిన తర్వాత కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వండి. చూసారా, ఇక్కడ మనకి పాలు అనేవి పొంగొస్తున్నాయండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసుకోండి. తర్వాత 1 స్పూను యాలకుల పౌడర్ కూడా వేసుకోండి. దీనివలన సేమియా పాయసానికి కమ్మదనం, మంచి రుచి వస్తుంది. యాలకుల పొడి పాయసంలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలా గంటె జారుడుగా ఉన్నప్పుడే మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడం వలన సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుందండి. చివరిగా పాయసంలో తీపి బ్యాలెన్స్ అవ్వడం కోసం 1 చిటికెడు కల్లు ఉప్పు వేసుకోండి. స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాతే ఉప్పు వేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఒకసారి బాగా కలుపుకుంటే కమ్మని సేమియా పాయసం మనకి రెడీ అయిపోయింది.
అంతేనండి, చాలా సింపుల్గా చిక్కబడిపోకుండా పక్కా కొలతలతో సేమియా పాయసం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన పద్ధతిలో కొలతలతో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్గా సేమియా పాయసం వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీ దాకా వస్తాయి.